హలో, అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. ఈరోజు చెప్పబోయేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు కొండపైకి వెళ్ళి, అంటే తిరుపతి కొండకి పైన నడుచుకుంటూ వెళ్ళి, డిక్లరేషన్ ఫామ్ మీద తన ఇద్దరి అమ్మాయిలతో వెళ్ళి డిక్లరేషన్ ఫామ్ మీద సంతకాలు చేశారు. అది చాలా మంచి పద్ధతి. ఎందుకంటే, అరే నా కొడకల్లారా మీకేం రోయ్, మీ జగనన్నలాగా డిక్లరేషన్ ఫామ్ ఇవ్వంటే నా మతము మానవత్వం, మేము అలా చెయ్యం, నాకు కులం ఏంటని అడిగారు కదా నాడ. నీ మతాల గురించి నీ కులాల గురించి నీకు ఎవరిని అడగాలి తెలుసా? మీ అమ్మగారిని, మీ చెల్లి గారిని, అంటే సునీత గారిని, షర్మిల గారిని అడిగితే మతాలు మానవత్వాల గురించి వాళ్ళు చెబుతారు. ఏ మతంతో వాళ్ళు ఇది చేసావో, ఎలా నెంట కట్టావు అన్నది. డిక్లరేషన్ ఫామ్ ఇవ్వమంటే అన్ని చదువుతావు తప్ప డిక్లరేషన్ ఫామ్ ఇవ్వకుండా లండన్ దెబ్బేసే మీ అన్న గురించి మీ నా కొడుకులు చెప్తారు. ఇక్కడ ఆయన చాలా పద్ధతిగా వాళ్ళ పిల్లలు ఇద్దరి చేత మైనర్లు అయితే మైనర్ సంతకాలు చేపించి వాళ్ళు ఇది అది రాపించి డిక్లరేషన్ ఫామ్ సబ్మిట్ చేసి ఆయన పద్ధతిగా చేశారు. అది యాజ్ పర్ ప్రోటోకాల్ ప్రకారంగా. ఒక సీఎం అయి ఉండి ఏం పీకేడరా మీ అన్న 5 ఏళ్లలోన, ఏమీ పీకకుండా ఇష్టం వచ్చినట్టు చేసుకుని ఏమోనంటే వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్లకుండా సెట్ వేయించుకున్నాడు. ఇంటి దగ్గర సెట్ వేయించుకుని వెంకటేశ్వర స్వామి వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నంత పెద్దోడు మీ అన్న. అందుకే ఒక్క పీకితే ఎక్కడొచ్చి పడ్డాడో ఇప్పుడు తెలుస్తుంది. అర్థమవుతుందా? అందువల్ల ఎక్స్ట్రాలు చేయకుండా చాలా పద్ధతిగా ఏదైతే ప్రోటోకాల్ ప్రకారంగా ఉంటుందో అది మాత్రమే చేయండి. అలాగ చేసి దేవుడిని మాత్రం మన సనాతన ధర్మాన్ని కాపాడండి. మీరు ఏ మతమైనా కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ ఒక చోటకు వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితులు, అక్కడ రూల్స్, అక్కడ పద్ధతులు ఏంటో తెలుసుకొని దాని ప్రకారం ఫాలో అయితే బాగుంటుంది. కానీ మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే మాత్రం బాగోదు. ఇలాంటి పిచ్చి పిచ్చి కామెంట్లు ఇవి చేస్తే మాత్రం అసలు, అంటే కళ్యాణ్ గారు ఊరుకోవచ్చు. ఎందుకంటే ఆయన ఇలాంటి పట్టించుకోండి, మీలాంటి పిచ్చి కుక్కలను పట్టించుకున్నంత ఓపిక ఆయనకు లేదు. ఎందుకంటే నీలాంటి వాడిని, నాలాంటి వాడిని కొన్ని 100 మంది 1,00,000 మందిని చూసి వచ్చాడు ఆయన సినిమా ఫీల్డ్లో ఉన్నప్పుడు కానీ, రాజకీయాలకు వచ్చాక కానీ, ఈ 10 ఏళ్లలో ఆయన చాలా మందిని చూశాడు. నువ్వు నేను పెద్దగా పీకేది ఏం లేదు. నా బొచ్చు ఏం లేదు. అలాగే మిమ్మల్ని కూడా మీరు కూడా ఏం చేయలేరు. మీకు చేతనైతే మీరు ఏదైనా ఒక చోటకి వెళ్ళేటప్పుడు అక్కడ పద్ధతులను ఆచరించండి, అవి నేర్చుకోండి, మీ పిల్లలకు నేర్పండి, మీ పిల్లలకు నేర్పి మన సనాతన ధర్మాన్ని కాపాడండి. అలా కాపాడగలిగితే ఈ రోజే కాదు ఏ రోజైనా సరే అందరూ కలిసిమెలిసిగా ఉంటారు, అందరూ ఒక పద్ధతిగా ఉంటారు. ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. జై హింద్, జై జనసేన.